హాయ్, నేను మీ పీవీఆర్. బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వస్తే నిన్న సాటర్డే మాత్రం నాగార్జున ఇచ్చి పడేశాడు. ముఖ్యంగా సోనియా అండ్ పృథ్వీ వాళ్ళిద్దరికి మాత్రం నాగార్జున ఫుల్ క్లాస్ అయితే పీకాడు. బేసిక్గా హౌస్ మొత్తం మీద వాళ్ళిద్దరి మీద చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే వచ్చేసింది. ఎప్పుడైతే సోనియా టీంలో నుంచి నిఖిల్ బయటపడ్డాడు, నిఖిల్కి చాలా ప్లస్ మార్క్స్ వచ్చాయి. మనం ముందు వీడియోస్ కూడా చెప్పుకున్నాం, ఎంత త్వరగా నిఖిల్ సోనియా షాడో నుంచి బయటకు వస్తే అతని గేమ్ అంత బాగుంటుందని అనుకున్నట్లే నిఖిల్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి తన ఓన్ గేమ్ తను ఆడుతున్నాడు. మంచి మార్క్స్ అయితే కొట్టేశాడు. పృథ్వీకి ఈ పాటికే అర్థమై ఉండాలి తను ఎక్కడ లాక్ అవుతున్నాడు, ఎక్కడ బ్లాస్ట్ అవుతున్నాడు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉందో క్రాస్ చెక్ పృథ్వీ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతాడు. ఇక అభినవ్ చాలా తెలివైన పర్సన్, మంచి గేమ్ అయితే ఆడుతున్నాడు. తను సోనియా టీంలో ఉన్నట్లే అనిపిస్తాడు, సోనియా మాట వింటున్నట్లే అనిపిస్తాడు, కానీ తన గేమ్ తను ఆడుతున్నాడు. సోనియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. పృథ్వీ మాత్రం సోనియాకి అడ్డంగా చిక్కాడు. నాగార్జున చేతిలో తిట్లు తిన్నారు. ఇక సోనియాను కూడా నాగార్జున చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చి పడేశాడు. విష్ణుప్రియ విషయంలో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే నీకు ఇలా ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు నన్ను చూస్తారన్నట్టు చాలా దారుణమైన మాట మాట్లాడింది. అది ఒక్కటే కాదు, హౌస్లో తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతుంది. తను ఎవరైనా అంటే మాత్రం తట్టుకోలేకపోతుంది. తను మాత్రం వేరే వాళ్ళని కామెంట్స్ చేయొచ్చు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను కామెంట్ చేయొచ్చు, అప్పుడు మాత్రం వాళ్ళు ఫీల్ అవుతారనే ఆలోచన మాత్రం సోనియాకి ఉండట్లేదు. తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాధ తెలుస్తుంది. అదే విషయాన్ని నాగార్జున క్లియర్ కట్గా చెప్పేశాడు. నువ్వు కానీ ఇలాంటి ఆడితే మాత్రం నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు, ఇప్పటికే చాలా యాంటీ అనేది స్టార్ట్ అయింది, జాగ్రత్తగా ఉండు అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పటి నుంచి సోనియా ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా నాగార్జున ఇచ్చిన వార్నింగ్ మాత్రం సోనియా బిహేవియర్లో చాలా చేంజెస్ అయితే తీసుకొస్తుంది. ఇక రష్మి గురించి మాట్లాడితే క్లాన్ చీఫ్గా తను ఫెయిల్ అయిపోయింది. తను నైనిక ఇద్దరిని ఫెయిల్ చేసేసి ఆ రెండు క్లాన్ ని రిజాల్వ్ చేసేసి నిఖిల్ క్లాన్ మాత్రమే ఉంచారు. తర్వాత కొత్త క్లాన్ ఎంచుకునే సమయంలో ఎక్కువ మంది అభినవ్కి సపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మణికంఠ కూడా చీప్ అవడానికి మంచి అర్హతలు ఉన్నాయంటూ కొంతమంది హౌస్ మేట్స్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. ఫైనల్ గా అభినవ్కి ఎక్కువగా సపోర్ట్ అవడంతో అభినవ్ ఈ వీక్ కి చీప్ అయ్యాడు హౌస్ కి. మరి అభినవ్ అండ్ నిఖిల్ క్లాన్లు వాళ్ళు ఆడే గేమ్ని బట్టి నెక్స్ట్ వీక్ ఏ క్లాన్ ఉంటుందా అనేది మాత్రం డిసైడ్ అవుతుంది. మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్లే ఈ బిగ్ బాస్ సీజన్లో ఎలాంటి కెప్టెన్స్ అయితే లేరు, ఓన్లీ చీప్లు మాత్రమే ఉంటారు. సీత అండ్ మణికంఠ, నబిల్కి మంచి అప్లాజ్ అయితే లభించింది. వాళ్ళ ముగ్గురు కూడా గత టాస్క్లో కావచ్చు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. శేఖర్ బాస్ హౌస్ మొత్తం మీద అతని ఇంపాక్ట్ పెద్దగా అయితే లేదు ఈ వీక్. మనం అనుకున్నట్లు అతను స్ట్రాంగ్ పాయింట్ అయిన కామెడీ జోక్స్ దాని నుంచి పక్కకు వచ్చేసాడు. హౌస్ మేట్స్ దాన్ని కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవటం, నామినేషన్లో ఆ పాయింట్నే చూపించి హైలైట్ చేయడంతో శేఖర్ బాస్ వాటికి కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ శేఖర్ బాస్ తన స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉందో దానికి స్టిక్ అయ్యి తన కామెడీ కంటిన్యూ చేస్తుంటేనే హౌస్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది దొరికింది. నిజం చెప్పాలంటే ఈ సీజన్లో అంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది శేఖర్ భాష, కాబట్టి తను ఆ జోన్ నుంచి బయటకు రాకపోవడమే బెటర్. ఇక ఆదిత్య ఓం అటు టాస్క్లో కావచ్చు, కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో కావచ్చు వెనకబడే ఉన్నాడు. ఏదైనా టాపిక్ మాట్లాడితే ఏజ్ గ్యాప్ అంటున్నాడు. ఏజ్ గ్యాప్ నేను వాళ్ళతో మింగిల్ కాలేకపోతున్నాను, అలాంటివి బిగ్ బాస్ హౌస్ లో కుదరవు. పెద్దన్న పాత్ర తీసుకుని మాట్లాడాలి, బిహేవ్ చేయాలి. గత సీజన్ లో శివాజీని చూడండి, ఏజ్ తగ్గ పాత్ర తీసుకున్నాడు, హౌస్ లో తన ఇంపాక్ట్ చూపించారు. కానీ ఆ రోల్ ఈ సీజన్ లో ఆదిత్య ఓం అయితే సరిగా చేయట్లేదు. దాని గురించి కూడా నాగార్జున సార్ ఒక చిన్న క్లాస్ అయితే పీకాడు. ఇక నైనిక షీప్ గా ఫెయిల్ అయిపోయింది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్ అయితే ఉంది. అదే సమయంలో తన టీమ్మేట్స్ యొక్క స్ట్రెంత్ ఏంటో తనకే తెలియదు. దాని మీద కూడా నాగార్జున అయితే క్లాస్ పీకాడు. ఇక ఫైనల్ గా మణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరైతే సూపర్ గా ఆడేశారు. అతి పెద్ద టీం అయిన యష్మి క్లాన్ కావచ్చు, ఆ తర్వాత సెకండ్ టీం అయినటువంటి నైనిక టీం కావచ్చు, వాళ్ళిద్దరూ గేమ్స్ లో సాధించలేని ప్రైజ్ మనీ నిఖిల్ అండ్ మణికంఠ అతి చిన్న టీం, కేవలం ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరు సాధించారు. ఇది చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళిద్దరిని చూసైతే ఈ రెండు పెద్ద క్లాన్ అయితే సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు క్లాన్ షిప్ లో అంత యాక్టివ్గా అయితే లేరు. కానీ నిఖిల్ టీంకి వచ్చేసరికి మణికంఠ కావచ్చు, నిఖిల్ కావచ్చు చాలా కసిగా ఆడారు.
పైగా వాళ్ళకి రేషన్ కూడా లేకపోవడంతో ఎట్లయినా సరే మమ్మల్ని మేము నిరూపించుకోవాలనే కసితో వాళ్ళు గేమ్స్ ఆడారు. తగ్గట్టే ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ వీక్ నుంచి 2 క్లాన్స్ ఉంటాయి, ఒకటి నిఖిల్ క్లాన్, ఇంకోటి అభినవ్ క్లాన్. మిగిలిన హౌస్ మేట్స్ ఎవరి క్లాన్ లోకి వెళ్తారు ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. ప్రేరణ టాపిక్ కూడా వచ్చిందండి. ప్రేరణ గురించి చెప్పాలంటే మనం గత వీడియోలో చెప్పినట్లే తను సంచాలక్గా పప్పు అనే చెప్పొచ్చు. అది నిఖిల్ అన్నాడు, అదేవిధంగా నాగ్ సార్ కూడా ఆ పాయింట్ అయితే హైలైట్ చేశాడు. సో ప్రేరణకి తను ఏదైనా డెసిషన్ తీసుకునే విషయంలో కావచ్చు, ఏదైనా తన మాట చెప్పే విషయంలో కావచ్చు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ పర్సన్ హౌస్లో చీప్ అవడానికి కావచ్చు, లేదా టాప్ 5లో ఉండడానికి మాత్రం అర్హత అయితే లేదు. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు తన డెసిషన్ తనే తీసుకోడు. తను ఏ పాయింట్ అయితే స్టిక్ అయిందో అది తప్పో ఒప్పో దానికి నిలబడి ఉండాలి. బట్ ఆ క్వాలిటీస్ అయితే ప్రేరణలో కనిపించట్లేదు. సాటర్డే ఎపిసోడ్లో చాలా రోస్ట్ అయితే జరిగింది. అందులో కూడా సోనియా అండ్ పృథ్వీకి అయితే మాత్రం డోస్ అయితే ఎక్కువ పడ్డాయి. మరి వీటి వల్ల వాళ్ళ గేమ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ వస్తాయో చూడాలి. ఖచ్చితంగా చేంజెస్ అయితే రావాలి. అదేవిధంగా నాగార్జున సోనియాను ఉద్దేశించి ఒక 3-4 టైమ్స్ అన్నాడు, హౌస్లో కూర్చొని చిన్నోడు పెద్దోడు చిన్నదొర పెద్దదొర అనుకుంటూ కూర్చుంటే నడవదమ్మా, అవకాశాలు మనమే తెచ్చుకోవాలంటూ. మరి ఇప్పటికైనా సోనియా రకమైన పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి అసలు గేమ్ ఆడిద్దా, లేదా వీటిని ఇంకా సెంటిమెంట్గా మలుచుకొని ఇలా అయింది అనుకుంటూ అక్కడే కూర్చొని అవే చెత్త పాలిటిక్స్ చేసుకునేదా మాత్రం చూడాలి.